కంఫర్ట్గా ఉండాలి, కానీ నీట్గా ఉండాలి. డ్రెస్సింగ్ కూడా నా అభిప్రాయం అయితే. మేము ఎట్లనే వేసుకొని తిరుగుతాము అనేది కూడా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా డిస్కషన్ నడుస్తుంది ఏంటంటే, మహిళల వస్త్రధారణ గురించి బాగా డిస్కషన్ నడుస్తుంది. మీరు కూడా వినే ఉంటారు, లేకపోతే చూసే ఉంటారు. కొందరేమో మహిళలు వస్త్రధారణ విషయంలో కొందరేమో పద్ధతి, సంప్రదాయాలు అంటున్నారు. ఇంకొకళ్ళు స్వేచ్ఛ, స్వాతంత్రం అంటున్నారు. సో తెలంగాణలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ పద్ధతి మీద కానీ, ఇప్పుడు జరుగుతున్న ఈ డిస్కషన్ మీద కానీ ఏం చెప్పదలుచుకున్నారు? వాస్తవానికి ఎటు ఎక్స్ట్రీమ్ పోవద్దు. ఓకే, కంఫర్ట్గా ఉండాలి, కానీ నీట్గా ఉండాలి. డ్రెస్సింగ్ కూడా నా అభిప్రాయం అయితే. కంఫర్ట్గా ఉండాలి, మన సాంప్రదాయాన్ని ప్రతిబింబించే ఉండాలి. మనము నేను ఎట్లయినా ఉంటాను, నువ్వేమన్నా ఇట్లొద్దు నా అభిప్రాయం. నేను మహిళగా చాలామందికి కోపం ఉండొచ్చు. సరే, నా వస్త్రధారణ అయితే ఇట్లా ఉండాలి. మా పిల్లలది కూడా ఎప్పుడు నిండుగా ఉండాలి, మంచిగా ఉండాలి, డిగ్నిటీగా, డీసెంట్స్గా ఉండాలనే చెప్తాము. దాని మూలంగా మేము ఎట్లనే వేసుకొని తిరుగుతాము అనేది కూడా అది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అవతలోడు కూడా డీసెంట్గా ఆలోచించాలి. మన ఇంట్లో అమ్మాయి లాగానే బయట అమ్మాయిని కూడా మనం చూసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం డ్రెస్సింగ్ అనేది కూడా అందరినీ అంటే కంఫర్ట్గా ఉండాలి, నీట్గా ఉండాలనేది నా అభిప్రాయం.